నాన్న అక్కతో మిమ్మల్ని భోజనానికి తీసుకొస్తారని చాలా బిల్డప్ ఇచ్చాను. అసలే తను నన్ను పట్టించుకోదు. ఇప్పుడు మీరు రాలేదనుకోండి కాండ్రి ఇచ్చిన మొహం మీద ఉమ్మేస్తుంది. రండి నాన్న భోజనం చేద్దాం. సరే పద. రై ఎవరో నాన్న రాడని చెప్పారు. నాన్న రెడీ, భోజనం రెడీయా? నానా మీరు కూడా అలాగే టాటూ వేయించుకోవచ్చుగా. ఒక్కటిచ్చానా ఈ వయసులో కూడా టాటూ టూటు అంటూ? పైగా అది నొప్పిగా ఉంటుందట కదా. ఏముంటది నాన్న, రెండు పెగిలేస్తే ఏం తెలియదు. అయ్యో తండ్రినే జడగొడుతున్నావేంట్రా. రేపొట్టడా ఏంటి ఇక్కడ రా. ఈ రోజు క్లాస్ లేదుగా, ఎక్కడికి వెళ్తున్నావు? బామాక్స్ లేట్ ఇవ్వడానికి. నువ్వే నా వెపన్ సప్లయర్. ఇవ్వరా ఇవ్వు. ఏముందిరా సంచిలో? ఇవ్వరా ఇవ్వు. నేను మిస్కి ఎప్పుడో చెప్పాను నువ్వు దొంగవాని. మిస్ అని నమ్మలేదు. ఏయ్ ఏంట్రా ఈ పొట్లం? అవి చింతకాయలు. మిస్కి చాలా ఇష్టం. గిఫ్ట్ ఇద్దామని. సడన్ గా మిస్కి ఇప్పుడు ఏంటి గిఫ్ట్? నువ్వెవరికి చెప్పనంటే నేను నీకు ఒకటి చెప్తా. వంగు. అమ్మా ఏంటి అడవుడి? మీ అక్క పెళ్ళ? అక్క బర్త్డే సార్. తాగొచ్చారా? స్మెల్ వస్తుందా? ఒక స్మాల్ ఇన్స్పెక్టర్. నమస్కారం సార్. నమస్తే. మిమ్మల్ని కలవడానికి వచ్చా. అలాగా నువ్వు వెళ్ళు బాబు, నేను చూసుకుంటాను. రండి రండి సార్. మంచి రోజు చూసుకొని వచ్చాను. ఆట పాట అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అవునవును చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా మీరు బానే ఉన్నారుగా? అస్సలు బాలేను సార్. ఏంటి సార్ పోలీస్ అయి ఉండి మీరే ఇలా అంటే ఎలా? పోలీసుగా ఉండటమే సార్ ప్రాబ్లం. క్రిమినల్ అయ్యి ఉంటే బాగా సంపాదించి ప్రశాంతంగా ఉండొచ్చు కదా. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం. హెల్ప్ చేయగలరా? అదే ఎంత ఖర్చు అయిందో ఆ డబ్బంతా మొత్తం అప్పుడే ఇచ్చేసాను కదా. మీరు పక్కా జెంటిల్మెన్. కరెక్ట్గా ఇచ్చేశారు. మరి ఇంకేంటి? మీకు కొడుకుగా నటించడానికి ఒకడు కావాలన్నారుగా, వెంటనే పంపించేశాను. బట్ విక్కీని సర్వగా మార్చడానికి డిఎన్ఏ టెస్ట్ అవన్నీ చేసి సైంటిఫిక్గా చాలా ఖర్చయింది సార్. మెట్టుపాళయం ఇన్స్పెక్టర్ కరణ్ నన్ను చాలా ప్రూఫ్లు అడిగాడు. అందువల్ల ఒరిజినల్ డాక్యుమెంట్స్ రెడీ చేయడం కోసం కొంచెం ఎక్కువ ఖర్చయింది. మళ్ళీ ఇలా వచ్చి అడగవనుకుంటున్నాను. ఇంకోసారి ఈ విధంగా లుచ్చగాడిలా ప్రవర్తించావు. అలా చెయ్యవు. థ్యాంక్ యూ సార్. సార్ మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మీ ఒరిజినల్ కొడుకు తిరిగి వస్తే అప్పుడేం చేస్తారు? వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడు. 15 ఏళ్ళు గడిచిపోయాయి, ఇంకేం వస్తాడు? థ్యాంక్ యూ సార్. ఏంట్రా ఇది? అతను నిన్ను అంతగా నమ్ముతున్నాడు. నేను చెప్పింది గుర్తుందిగా? వెళ్ళొస్తా. మళ్ళీ రాకండి, నేనే వస్తాను. వెళ్ళండి సార్.
ఏంటిది ఇదేం చోటక్క? ఇదే నేను చెప్పిన ప్లేస్. అది డిస్ప్యూట్ ప్రాపర్టీ. రండమ్మా. నాన్నగారు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. అంటే ఒంట్లో బాగాలేదని విన్నాను. ఇప్పుడు పర్లేదు. నాన్నగారిని అడిగాను ఆ, చెప్పమ్మా. సరే. ఆవిడ తమ్ముడు. అయ్యో తెలుసు బాబు. సీతక్క, రండమ్మా. ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు? అందరూ తెలుసా నీకు? 14 ఏళ్ళగా వీళ్లతోనే ఉంటున్నాను. నువ్వు వెళ్ళిపోయాక 1 సంవత్సరం అంతా ఇంట్లోనే ఉన్నాను. నాన్నే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. వీళ్ళందరి సమస్యలు చూసిన తర్వాత నాది పెద్ద సమస్య కాదనిపించింది. ఎట్టా ఉన్నారు? బానే ఉన్నాను. ఇటు పక్క రాటమే మానేశారు. పనితోనే సరిపోతుందక్క. ఎక్కడా కోతి ఏం యాడ్ కనిపించట్లేదు. ఉండాలి? బుజ్జి. గుడ్ మార్నింగ్ మిస్. గుడ్ మార్నింగ్. ఇదే నీ ఊరారా? అవునరా. ఇట్టకి ఎవరికి మర్యాద ఇయ్యడమ్మా. అడవిలోకి ఆడుకోవడానికి పోతే పొద్దుగూకేదాకా రాడు. ఇటు స్కూల్కి పోతేనే నాకు హాయిగా ఉంటది. నీ ఒక్కదానికేనమ్మా భయపడేది. కొంచెం చెప్పమ్మా. సరేరా, నువ్వు బయలుదేరు. బండి ఈవినింగ్ పంపించు. లేదక్క నేనే వస్తా. నీ సంగతి తర్వాత ఇంకేంటక్క? చెప్తా. పోరా. మీ ఆయన ఇంకా తాగుతున్నాడా? మీరు చెప్పిన కాడి నుంచి ఆ సెండాలని ముట్టుకోవడమే మానేసిండు.